గైస్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. కొత్తగా చూసే వాళ్ళతో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఆల్రెడీ చూసే వాళ్ళైతే వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఈ బ్లాగ్ ఏంటంటే నా బర్త్డే షూట్ బ్లాగ్ అన్నమాట. సో నా బర్త్డే షూట్ బ్లాగ్ కి ప్రిపరేషన్స్ అండ్ షూట్ అంతా కూడా నేను ఈ బ్లాగ్ లో చూపించబోతున్నాను. సో అందుకే తప్పకుండా అందరూ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో నేను బర్త్డేకి ఏం డ్రెస్ వేసుకుంటాను, సో బర్త్డే షాపింగ్ బ్లాగ్ వేరే బ్లాగ్ తీస్తాను. మొత్తం అంతా కూడా ఒక దాంట్లోనే సరిపోదు, లెంతీ అయిపోతుంది కాబట్టి. సో అందుకే ఓన్లీ ఈ బ్లాగ్ ఏంటంటే ఓన్లీ బర్త్డే షూట్ అండ్ ప్రిపరేషన్స్ అన్నమాట. సో డ్రెస్ ఏంటి అండ్ కేక్, కప్ కేక్స్ అంటే అంత మంచిగా చాలా బాగా ప్లాన్ చేశాను. అండ్ అంటే ఫోటోగ్రాఫర్ ఆయన రిక్వైర్మెంట్ అండ్ సపోర్ట్ తోనే నేను చేయగలిగాను. సో థ్యాంక్ యూ అనిల్ బ్రో. సో నాకు కొలాబ్ ఇచ్చిన డ్రెస్ అండ్ జ్యువెలరీ అండ్ కేక్ విష్ణు కేక్ వాళ్ళకి అండ్ ఇంకా కొలాబ్ శ్రీ బొటిక్ వాళ్ళకి అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ రీల్స్ అండ్ షార్ట్స్ లోని కొలాబ్ వాళ్ళ అడ్రస్ కూడా నేను పెడతాను. జస్ట్ నేనైతే ప్రిపరేషన్స్ అండ్ డ్రెస్ అన్ని మీకు చూపిస్తాను, చూసేయండి. ఇది బర్త్డే షూట్ కోసం, ఇది పార్టీ బాక్స్ అంటారు కదా, టప్ అని పేలిస్తే వస్తుంది అదనమాట. సో ఇదొకటి తీసుకున్నాను. అండ్ ఇంకా క్యాండిల్స్, ఈ క్యాండిల్ ఇప్పుడు అంతా మంచిగా ట్రెండింగ్ లో ఉన్నాయి కదా. సో ఈ క్యాండిల్ అంటే జస్ట్ ఒక కప్ కేక్ తీసుకుని దానిపైన మనం క్యాండిల్ పెట్టి అలా షూట్ కి చాలా బాగుంటాయి అంటే ఇది తీసుకున్నాను అనమాట. జస్ట్ ఇదంతా ఒక 40 రూపీస్ అంతే. ఇంకా డ్రెస్ మేకి మ్యాచింగ్ శ్రీ బొటిక్ వాళ్ళ దగ్గర కొలాబ్ తీసుకున్నాము. సో కొలాబ్ చేస్తున్నాము, వాళ్ళ దగ్గర తీసుకున్నాం అనమాట. చూడండి, ఇయర్ రింగ్స్ అండ్ బ్యూటిఫుల్ సెట్ అన్నమాట, డ్రెస్ కి మ్యాచింగ్. చాలా చాలా బాగుంది. సో మొత్తం రెడీ అయితే అవుట్పుట్ అయితే అద్దరిపోద్దని అనిపిస్తుంది నాకు. అవి రేపు నా బర్త్డే షూట్ కదా, సో నా ఫ్రాక్ అయితే చూపించబోతున్నాను ఇప్పుడు. చాలా చాలా బ్యూటిఫుల్ గా చాలా బాగుంటది, ఫుల్లీ కంప్లీట్ పార్టీ వేర్. ఇది నేను శ్రీ బొటిక్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గర కొలాబ్ చేస్తాం అనమాట. వాళ్ళు కొలాబ్ చేయమని డ్రెస్ ఇచ్చారు, సో వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను. సో ఇందాక చూపించాను కదా ఒక ఎమరల్డ్ సెట్, అది కూడా దీని మీద మ్యాచింగ్ అనమాట. సో అది ఇది రెండు కలిపి వాళ్ళ దగ్గర కొలాబ్ చేస్తాను. నేను డిస్క్రిప్షన్ లో వాళ్ళ అడ్రస్ ఇస్తాను, మీకు ఎవరికైనా కావాలి అంటే వెళ్ళి చెక్ చేయండి. వాళ్ళ అడ్రస్ మొత్తం కంప్లీట్ గా ఉంటది. మీరు మంచి మంచి జ్యువెలరీ, బ్రైడల్ సెట్స్ అన్ని వాళ్ళ దగ్గర ఉంటాయి కంప్లీట్ గా. చూడండి, డ్రెస్ అయితే చూపిస్తాను, చాలా చాలా బాగుంటది. ఫుల్ కంప్లీట్ ప్రిన్సెస్ ఫ్రాక్ లా ఉంటది అనమాట. అసలు చాలా హెవీ అండ్ అంటే ఎంత హెవీ కనిపిస్తుంది కానీ బట్ చాలా లైట్ వెయిట్ ఉంది. అంత హెవీగా ఏం లేదు, లైట్ వెయిట్ లోనే ఉంది. బట్ చూడండి, ఈ డిజైన్ అంతా కూడా ఎంత బాగుందో. అసలు ఫోటో షూట్స్ కి అయితే అద్దరిపోతుంది. అండ్ మీరు రిసెప్షన్స్ కి వాటికి కూడా కావాలంటే ఈ డ్రెస్సెస్ రెంట్ కి ఇస్తారు వాళ్ళు. సో మీరు తీసుకోండి తప్పకుండా. చూడండి, చాలా బాగుంది. ఇదైతే నేను రేపు షూట్ కి వేసుకోపోతున్నాను. అండ్ వెనకన సైజెస్ ఇష్యూస్ కూడా రాకుండా వెనకని చూడండి ఇలా థ్రెడ్స్ అయి ఉంటాయన్నమాట. మనకి ఎంత సైజ్ కావస్తే అంత సైజ్ ఇలా థ్రెడ్ తో మనం ఇది చేసుకోవచ్చు. సో మనకి ఎక్స్ట్రా హ్యాండ్స్ కావాలన్నా ఇవి కన్నా వాళ్ళ దగ్గర ఉన్నాయి. సో అటాచ్ చేసి ఇస్తారంట, అవి తీసుకుని పెట్టుకోవచ్చంట. ఆ సిస్టమ్ కూడా ఉంది వాళ్ళ దగ్గర. సో చాలా చాలా బాగున్నాయి. నాకైతే ఈ డ్రెస్ చేయండి మేడం అని చెప్పేసి ఇచ్చారనమాట. సో వాళ్ళ దగ్గర ఇంకా మంచి మంచి కలెక్షన్, బ్రైడల్ జ్యువెలరీ అయితే చాలా చాలా బాగుంది. సో నెక్స్ట్ షూట్స్ కి అవి కూడా వేసుకుని కూడా చూపిస్తాను. చూడండి, ఇదైతే ఇంకా ఫైనల్లీ అయితే నేను రెడీ అయిపోయాను, మేకప్ వేసుకున్నాను. చూడండి, నేను లైట్ గా చాలా చాలా బాగుంది అండ్ నేను ఎంత బాగా వేసుకున్నాను అనిపిస్తుంది. అండ్ చూడండి, నేను చూపించాను కదా ఇయర్ రింగ్స్ అండ్ సెట్. అండ్ ఫైనల్లీ నా డ్రెస్ అన్నమాట. చాలా చాలా బాగుంది అసలు, ఫుల్ గా అసలు ఎంత బాగుందంటే అంత బాగుంది. చాలా లైట్ వెయిట్ ఉంది అండ్ వెయిట్ ఏమీ లేదు. చాలా షూట్ కి అయితే పర్ఫెక్ట్ అనిపించింది నాకు. చూడండి, నేనైతే రెడీ అయ్యాను, చాలా చాలా బాగుంది. సో హెయిర్ స్టైల్ ఇలా వేసుకున్నాను, బట్ చాలా చాలా బాగుంది. ఇంకా ఫొటోస్ ఇంకా నేను స్టార్ట్ అయ్యేటప్పుడు అండ్ షూట్ అప్పుడు కూడా నేను షూట్ చేసి పెడతాను. ఇంకా స్టార్ట్ అయిపోయాము ఫైనల్లీ. మేమైతే ఇంకా దారిలో ఆగామన్నమాట. మా బావ నా కోసం షూట్ కోసం బెలూన్స్ కొంటున్నాడు. సో అందుకని ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. హార్ట్ షేప్ బెలూన్స్
ఒక 3-4 అలా తీసుకోమన్నారు. సో అందుకని అక్కడ చేయిస్తా అనమాట. ఇంకా నేనైతే ఫైనల్లీ చిత్రలహరి స్టూడియోకి అయితే రీచ్ అయిపోయాను. మీకు లోపలికి వెళ్తాను చూడండి, స్టూడియో అంతా చూపిస్తున్నాను. చాలా చాలా బాగుంటుంది. డిఫరెంట్ సెట్స్ అయితే ఉంటాయి. ఆల్ ఆఫ్ థీమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. చాలా చాలా బాగుంటుంది. మీకు ఫోటోషూట్స్కి, బర్త్డే షూట్స్కి, వెడ్డింగ్ షూట్స్కి, ప్రీ వెడ్డింగ్ అన్నిటికి కూడా చాలా బాగుంటుంది. ఇదంతా కూడా ఏంటి లోపల డ్రెస్సింగ్ రూమ్ విత్ మిర్రర్స్ అండ్ సపరేట్ రూమ్స్ ఉంటాయి అండ్ ఫుల్లీ సెక్యూర్డ్ అనమాట. ఇంకా షూట్ అయితే లేజర్ రూమ్లో షూట్స్ అయితే స్టార్ట్ చేశారు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో నేనైతే ఒక బొకే ఇవన్నీ పట్టుకుని వెళ్ళాం కదా, కొన్ని షార్ట్స్ అయితే తీశారు. సో ఇప్పుడైతే ఫొటోస్ అయితే తీస్తున్నారు. కంప్లీట్గా వీడియో అయితే అయిపోయింది. ఇంకా బర్త్డే షూట్ అయితే అయిపోయింది. ఇంకా చూడండి పార్టీ పాప్స్ అవి పేల్చారనమాట. సో నా ఫుల్ హెయిర్ అంతా ఈ చెమ్కీలు అవి పడిపోయాయి. ఇంకా షూట్ అయితే అయిపోయింది. 2 అయింది ఆల్మోస్ట్ టైమ్. ఇంకైతే మేము ఇంటికి వెళ్ళిపోతున్నాము. చాలా టైర్డ్ అయిపోయాను. ఆ లైట్స్కి వాటికి కళ్ళు అది బాగా ఇదైపోయాయి అనమాట. సో రీల్స్ అండ్ షార్ట్స్లో నేను అప్లోడ్ చేస్తాను మొత్తం అన్నీ కూడా. ఆ క్లిప్పింగ్స్ షూట్ జరుగుతున్నప్పుడు కూడా మా బావ మంచి క్లిప్పింగ్స్ అయితే తీశారు. అవన్నీ కూడా నేను పెడతాను. ఓకే, వ్లాగ్ అయితే ఇది. బాయ్.